శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 11వ తేదీ 1వ నెల 2026 సంవత్సరం ఆదివారం. స్వస్తిశ్రీ చాంద్రమానశ్రీ విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్షం అష్టమి తిథి మధ్యాహ్నం 12 గంటల 22 నిమిషాల వరకు, అనంతరం నవమి. చిత్తా నక్షత్రం రాత్రి 8 గంటల 25 నిమిషాల వరకు, అనంతరం స్వాతి నక్షత్రం. సుకర్మయోగం రాత్రి 8 గంటల వరకు, అనంతరం ధృతియోగం. కౌలవకరణం మధ్యాహ్నం 12 గంటల 22 నిమిషాల వరకు, అనంతరం తైతుల కరణం. వర్జం రాత్రి 2 గంటల 31 నిమిషాల నుండి 4 గంటల 15 నిమిషాల వరకు. నేటి దుర్ముహూర్తం సాయంత్రం 4 గంటల 29 నిమిషాల నుండి 5 గంటల 14 నిమిషాల వరకు. అమృత ఘడియలు మధ్యాహ్నం 1 గంట 32 నిమిషాల నుండి 3 గంటల 15 నిమిషాల వరకు. నేటి రాహుకాలం సాయంత్రం 4:30 గంటల నుండి 6 గంటల వరకు. యమగండ మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట 30 నిమిషాల వరకు. ఈనాటి విశేషం ఉత్తరాషాఢ కార్తె ప్రారంభం ఈ రోజున. అంటే ధనుర్రాశిలో పూర్వాషాఢ నక్షత్రం 4వ పాదంలో సంచరిస్తున్నటువంటి రవి ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలోకి ప్రవేశిస్తాడు. నేటి నుండి ఉత్తరాషాఢ కార్తె ప్రారంభం. ఉత్తరాషాఢ నక్షత్రం త్రిపాద నక్షత్రం అవటం వల్ల 1వ పాదం ధనుర్రాశి, 2, 3, 4 పాదాలు మకర రాశి. అంటే ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం నుండి 2వ పాదంలోకి ప్రవేశించడం ద్వారా ఆ రవి మకర ప్రవేశం చేయడం జరుగుతుంది. ఈనాడు ఉత్తరాషాఢ కార్తె ప్రారంభం. ఈ కార్తెలు అనేవి ఒక రకంగా చెప్పాలంటే కాలాన్ని, కాల స్వభావాన్ని మనం నిర్వచించడానికి, స్వభావాన్ని మనం విశ్లేషించడానికి ఈ కార్తెలు ఎంతో ఉపయోగపడతాయి. పూర్వపు రోజుల్లో ప్రత్యేకంగా ముందుగా రైతువారు ఎవరైతే పల్లెటూళ్ళలో వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఆ కార్తెని బట్టి ఈ కార్తెలో ఈ చలి ఇలా ఉంటుంది, వర్షం ఇలా ఉంటుంది, ఉష్ణోగ్రతలు ఇలా ఉంటాయి అని పెద్దలు విశ్లేషించేటటువంటి వారు. సాంకేతికత అంతగా అభివృద్ధి చెందనటువంటి రోజుల్లోనే శాస్త్రాన్ని అనుసరించి ఆ వాతావరణ విశ్లేషణ అనేది మన పూర్వీకులు ఈ విధంగా చేసేటటువంటి వాళ్ళు. అది మన పంచాంగానికి ఉన్నటువంటి గొప్పదనం. అది పంచాంగాన్ని ఏమంటారంటే పంచాంగ విజ్ఞానం అంటారు. అంటే పంచాంగం అనేది ఒక సైన్స్లో కూడా సైన్స్కి కొన్ని పరిధులు అనేవి ఉన్నాయి. ఉదాహరణకి మనకి ఈ ఎక్లిప్స్ అని చెప్పబడేటటువంటి గ్రహణాలు రాబోయే సంవత్సరాల్లో ఒక 10 ఏళ్ల వరకు, 15 ఏళ్ల వరకు మన శాస్త్రవేత్తలు ముందుగా అంచనా వేసి చెప్పగలుగుతారు. కానీ మన పంచాంగకర్తలు ఎవరైతే ఉన్నారో రాబోయే 40, 50, 70, 80 సంవత్సరాల వరకు ఏ మాసంలో, ఏ సంవత్సరంలో, ఏ మాసంలో, ఏ పక్షంలో, ఏ తిథి నాడు ఏ గ్రహణం వస్తుంది, ఆ గ్రహణం ఎంతసేపు ఉంటుంది, ముఖ్యంగా ఏ ప్రాంతంలో ఆ గ్రహణం ఎంతసేపు కనబడుతుంది అని ఒక పల్లెటూళ్ళలో అరుగు మీద కూర్చున్నటువంటి ఒక పంచాంగకర్త కూడా చక్కగా చెప్పగలుగుతాడు. అది మన శాస్త్రం యొక్క గొప్పదనం. అది ఎందుకంటే వేదానికి ఉండేటటువంటి 6 అంగాల్లో జ్యోతిష్శాస్త్రం అనేది చాలా ప్రధానమైనది. ఈ జ్యోతిష్శాస్త్రం నిండా కూడా అంతరిక్ష విజ్ఞానం నిండి నిబిడీకృతమై ఉన్నది. ఎందుకంటే తెలియనటువంటి వాళ్ళు వేదాల్లో చెప్పినటువంటి విషయాలన్నీ కూడా ఇవి సత్యాలు కాదని అనుకుంటారు. కానీ వేదం చెప్పినటువంటి విషయం లేదు. ఉదాహరణకు ఒక విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే అంతరిక్ష పరిశోధకులు ఏం చెప్తారంటే మనకున్నది ఒక సూర్యుడు కాదు, ఇలాంటి సూర్యులు చాలామంది ఉన్నారని చెప్తారు. ఇదే విషయం వేదంలో అరుణ ప్రశ్న అనేటటువంటి చోట కూడా చెప్తారు. సప్త సూర్యాః అంటే సప్తసూర్య అంటే ఇక్కడ సంఖ్య అని కాదు, అనేక మంది సూర్యులు ఉన్నారు అని ఈ వేదవాక్యానికి ఉన్నటువంటి అర్థం అన్నమాట. ఇట్లా మన వేదాల్లో, మన జ్యోతిష్ శాస్త్రంలో చెప్పినటువంటి విషయాలు ఏవి లేవు. కానీ చూడగలిగిన, అర్థం చేసుకోగలిగిన, దాన్ని గ్రహించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు మనకు ఉండాలి. అవి అందరికీ ఉండవు. కాబట్టి శాస్త్రాన్ని అధ్యయనం చేసినటువంటి వాళ్ళు చెప్పేటటువంటి విషయాలు విని మనం అవధరించి ఆ యోగ్యమైనటువంటి వాటిని ఆచరించేటటువంటి ప్రయత్నం చేయాలి. ఈ ఆదివారం రోజు సూర్యుడు నక్షత్ర పాదంలోకి, పూర్వాషాఢ నక్షత్ర 4వ పాదం నుండి 1వ పాదంలోకి ప్రవేశించేటటువంటి రోజు. అంటే సూర్యుడు ఆ చలనం అనేది నక్షత్ర పాదం నుండి ఇంకో నక్షత్రంలోకి ప్రవేశం జరిగేటటువంటి రోజున చేసేటటువంటి సూర్యారాధన, సూర్యగ్రహ స్తోత్రపారాయణ, ముఖ్యంగా నమస్కార ప్రియోభాను అని పిలుస్తారు. కాబట్టి ఆ సూర్యుడి ముందు నిలబడి చేసేటటువంటి నమస్కారం విశేషమైన ఫలితాలను మనకు అందజేస్తూ ఉంది. సూర్యుడికి నమస్కారం చేస్తే చాలు. ఏ విధంగా అయితే చిక్కని చీకట్లు సూర్యుని రాకతో కనుమరుగైపోతాయో అటువంటి సూర్య నమస్కారాన్ని భక్తితో చేసేటటువంటి వారి జీవితంలో ఉండే దారిద్ర్యము, దుఃఖము ఆ విధంగా కనుమరుగైపోతాయన్న శాస్త్రవచనం. అటువంటి ఈ పరమ మంగళప్రదమైనటువంటి ఈ ఆదివారం నాడు ఆదిత్యుని యొక్క దివ్యకృప అందరికీ పరిపూర్ణంగా ఉండాలని మనసారా ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి
ఈ గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం అనుకూలమో, ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభకరమో, ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే సకల కార్య పరిసమాప్తి అవుతుందో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అనుకూల సంఖ్యగా ఉండబోతుందో ఆ విశేషాలని క్రమంగా తెలుసుకుంటారు. వీటితో పాటు ప్రతి ఆలయంలోనూ కూడా ధ్వజస్తంభం అంటూ ఒకటి ఉంటుంది. ఏమిటి ఆ ధ్వజస్తంభానికి ఉండేటటువంటి ప్రాముఖ్యం, ఎందుకలా ఏర్పాటు చేస్తారు, దాని ప్రాధాన్యం ఏమిటి అనే విశేషాన్ని నిరంతరం మనం ప్రదక్షిణం చేస్తూ ఉన్నా కూడా ఒకరిద్దరు తెలుసుకోలేనటువంటి వారు, తెలుసుకోని వారు ఉంటారు. ఆ తీరు ధ్వజస్తంభపు ప్రాముఖ్యం ఏమిటో, ప్రాధాన్యం ఏమిటో శ్రీకరం శీర్షికలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆలయాల్లో ధ్వజస్తంభానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ధ్వజస్తంభానికి ప్రణమిల్లిన తర్వాతే ఆలయంలోకి ప్రవేశిస్తాం. ధ్వజస్తంభాన్ని ఆశ్రయించి సకల దేవతలు కొలువు తీరి ఉంటారు. అయితే ధ్వజస్తంభ ఆవిర్భావానికి పురాణ నేపథ్యం ఉంది. మయూరధ్వజుడు అనే రాజు దానశీలతకి మెచ్చి శ్రీకృష్ణుడు అతనికి దివ్య వరాన్ని ప్రసాదించాడట. మయూరధ్వజుని దానశీలతని పరీక్షించడానికి మారువేషంలో శ్రీకృష్ణుడు వెళ్ళి అతని శరీరాన్ని కోసి దానంగా ఇయ్యవలసిందిగా అడిగాడట. అందుకు ఆనందంగా అంగీకరించిన మయూరధ్వజుని దానగుణాన్ని చూసి ముగ్ధుడైనటువంటి శ్రీకృష్ణుడు అందుకు ఏదైనా ఒక వరాన్ని కోరుకోమన్నాడు. పరమాత్మ, నా శరీరం నశించిన నా ఆత్మ పర ఉపకారం కోసం ఉపయోగపడేలా నిత్యం నీ ముందు ఉండేలా అనుగ్రహించు అని మయూరధ్వజుడు కోరుకున్నట్ట. అందుకు తథాస్తు అన్నటువంటి శ్రీకృష్ణుడు మయూరధ్వజునికి సంకేతంగా ఆలయాల్లో ధ్వజస్తంభ వ్యవస్థను ఏర్పాటు చేశాడట. ధ్వజస్తంభం ఆలయానికి ప్రాణ శక్తి వంటిది. ఉత్సవాల ప్రారంభ సమయంలో ధ్వజస్తంభం మీద పతాకాన్ని ఎగురవేసి సర్వదేవతలకి ఉత్సవాల నిమిత్తం ఆహ్వానాన్ని పలుకుతారు. ధ్వజస్తంభం దగ్గర వెలిగించే దీపానికి మరింత ప్రత్యేకత ఉంది. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు పుష్య బహుళ అష్టమి, మధ్యాహ్నం 12:22 వరకు, తదుపరి నవమి. ఈరోజు ఆదివారం, నక్షత్రం చిత్త. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మిథునంలో గురుడు, సింహంలో కేతువు, తులలో చంద్రుడు, ధనుస్సులో రవి, కుజ, బుధ, శుక్రుడు, కుంభంలో రాహువు, మీనంలో శని ఉన్నారు. తాత్కాలికమైన ఈ గ్రహస్థితి అనుగుణంగా ద్వాదశ రాశుల వారి శుభ అశుభ ఫలితాలని క్రమంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే శ్రమతో కార్య సాధన అయ్యే అవకాశం ఉంటుంది. విశేషమైనటువంటి ఫలితాలని శుభపూర్వకంగా పొందగలుగుతారు. శత్రువుల్ని కూడా కలుపుకోవడం మంచి తప్ప శత్రువుల్ని దూరం పెట్టడం వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. వ్యాపారంలో అనుకున్నంత లాభం సాధించకపోవచ్చు, కానీ నష్టం మాత్రం వచ్చే అవకాశం ఏమాత్రమూ లేనే లేదు. వృత్తిపరమైనటువంటి నైపుణ్యాన్ని ఎంతో ప్రదర్శించినప్పటికీ కూడా పై అధికారులకి అంతటి ఆనందం కలిగే అవకాశం ఉండకపోవచ్చు. నిరుత్సాహపడకూడదు. ఆదివారం సందర్భంగా మేషరాశి వారు ప్రత్యక్ష భగవానుడైన సూర్యుణ్ణి ఆరాధించి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే సంతానంలో విశేషమైన మేధాశక్తి పెరుగుతుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే పై అధికారులతో మాట్లాడేటువంటి సందర్భంలో ఆచి తూచి మాట్లాడాలి తప్ప తొందరతనంతో మాట్లాడడం ఏమాత్రం సరికాదు. ఎక్కువ చనువు ఉన్నప్పటికీ కూడా
మిత్రులతోనూ బంధువులతోనూ మాట్లాడేటువంటి సందర్భంలో నిదానించి మాట్లాడడం అవసరం. లేని పక్షంలో వ్యతిరేకమైనటువంటి అభిప్రాయ భేదాలకి సంబంధించిన ఊహలు వారికి కలిగే అవకాశం ఉండొచ్చు. ఇతరులు తమ సమాచారాన్ని కుటుంబానికి సంబంధించిన దాన్ని చెప్పబోతే ఏమాత్రం తలదూర్చడం సరి కానే కాదు. అన్నదమ్ములు అప్పచెల్లెలు మధ్య సయోధ్యతాభావం కలిగేలాగా చక్కనైనటువంటి ఆనుకూల్య భావాన్ని ప్రదర్శిస్తూ ఉండడం ఉత్తమం. ఆదివారం సందర్భంగా వృషభ రాశి వారు గాయత్రీ దేవతని పూజించి వడపప్పుని పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే సంతానానికి చక్కనైనటువంటి ఉద్యోగం లభించే అవకాశం స్పష్టంగా ఉంటుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉద్యోగంలో సర్వత్రా అనుకూలతాభావం గోచరిస్తూ ఉంటుంది. అంతలోనే తాత్కాలికంగా ప్రతికూలతాభావం కూడా వ్యతిరేక దిశలో వస్తూ ఉంటుంది క్రింది ఉద్యోగులు పై ఉద్యోగుల ద్వారా. అంచేత ఆలోచించుకుని జాగ్రత్తగా నడిపించాలి ఉద్యోగాన్ని. వ్యాపారపరమైనటువంటి ఆదాయం ఏమాత్రము అనుకూలంగా ఉండే అవకాశం ఉండకపోవచ్చు. సకాలంలో ప్రభుత్వానికి అలాగే ఇతరులకి చెల్లించవలసినటువంటి వాటిని అన్నింటినీ చెల్లించని పక్షంలో జరిమానాలు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి వెంటనే చెల్లించి వేయడం ఉత్తమం. సంతానానికి సంబంధించినటువంటి విద్య అమోఘమైనటువంటి ప్రతిభాత్మక స్థితిలో ఉండే కారణంగా ఆనందంగా ఉండగలుగుతారు. ఆదివారం సందర్భంగా మిథున రాశి వారు సరస్వతీదేవిని పూజించి బెల్లపు పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కొత్తదైనటువంటి ప్రతిభ పెరిగి ఆర్థిక లాభానికి అవకాశం కలుగుతుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 4. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా నిరుత్సాహంగా ఉంటారు. శారీరకంగా అంతటి ఆరోగ్యవంతులుగా ఉండే అవకాశం ఉండకపోవచ్చు. తక్కువ మాట్లాడడానికి ప్రాధాన్యాన్ని ఇస్తారు. ఎవరైనా తమ కుటుంబ విషయాలు చెప్పబోతే ఏమాత్రము వినడానికి ఇష్టాన్ని చూపరు. ఎవ్వరికీ కూడా రుణాన్ని ఇవ్వడానికి ఇష్టపడరు. రుణాన్ని తీసుకోవడం అనేది ప్రభుత్వ రంగ సంస్థ నుండి అయినా సరే అర్హత ఉన్నప్పటికీ కూడా తీసుకోవడానికి ఏమాత్రపు ఇష్టాన్ని చూపరు. కుటుంబంలో భార్యాభర్తల మధ్య అన్యోన్యభావం మధ్యమ స్థాయిలో ఉంటుంది. అభిప్రాయ భేదాలు రాకుండా సమన్వయ ధోరణితో ప్రవర్తించడం శ్రేయస్కరం. ఆదివారం సందర్భంగా కర్కాటక రాశి వారు లలితాదేవిని పూజించి పులిహారని నైవేద్యంగా సమర్పించేటైతే సకల సమస్యలు పరిష్కరింపబడతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కేవలం ధనజపమే సాగుతూ ఉంటుంది. ఎక్కడ ఏ విధంగా ధనాన్ని సంపాదించాలనే ఆలోచన చుట్టూరానే పరిభ్రమిస్తూ ఉంటుంది ఈ రాశివారి ఆలోచన. వృత్తిపరంగా మంచి కీర్తి ప్రతిష్టల్ని పొందగలుగుతారు. వ్యాపారపరంగా అంతటి ఆదాయ మార్గాలు ఉండకపోవచ్చు. అలాగే ఇంతకుముందు రుణాన్ని ఎవరెవరి నుండి తీసుకున్నారో ఆ రుణదాతలని తాత్కాలికంగా ఒత్తిడి ప్రారంభమయ్యే అవకాశం కూడా రావచ్చు. ఇంతకుముందు వ్యాపారం వృత్తి చేసినటువంటి సందర్భాల్లో జరిగినటువంటి కొన్ని పొరపాట్లని వెంటనే సరిచేసుకోవడం చాలా అవసరం. లేని పక్షంలో న్యాయస్థానం దాకా విషయం వెళ్ళే ప్రమాదం ఉండొచ్చు. ఆదివారం సందర్భంగా సింహరాశి వారు హయగ్రీవుడిని పూజించి దధ్యోదనాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే బుద్ధిలో చురుకుదనం ఏర్పడుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆనందంగా ఉంటారు. ఎవరితోనూ వాద విరోధ భేదం లేకుండా వాద విరోధ వివాదాలు రాకుండా ఉండేలా చూసుకుంటూ ఉంటారు. అహంకారాన్ని పూర్తిగా విడిచిపెడతారు. అందరితోనూ అనుకూల భావంతో మాట్లాడుతూ ఉంటారు. ఒక శుభవార్త, ఒక సంఘటన కుటుంబాన్ని ఆనందంతో నింపే అవకాశం ఉండొచ్చు. ప్రభుత్వపరమైనటువంటి అందరూ పెద్దలతోనూ అనుకూలమైనటువంటి ధోరణితోనే ప్రవర్తిస్తూ ఉంటారు. దూరభార ప్రయాణాలు చేయడానికి అంత ఇష్టాన్ని చూపించరు. కుటుంబంలో ఉండే ఎవరికో ఒకరికి తాత్కాలిక అనారోగ్యం కలిగే అవకాశం ఉంది కాబట్టి వెంటనే ఔషధ సేవ చేయించడం అత్యవసరం.
ఆదివారం సందర్భంగా కన్యారాశి వారు కుమారస్వామి వారిని పూజించి పటిక బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన సంతాన సూచన కలిగే అవకాశం ఉండొచ్చు. ఆగ్నేయది ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఎవరిని విశ్వసించేటటువంటి ఆలోచనతో ఉండరు. తమను గురించి తామే ఆలోచించుకుంటూ ఉంటూ ఉంటారు. తమకు సంబంధించినటువంటి అమ్మవైపు వారు అంటే మాతృవర్గం వారు ఇచ్చేటటువంటి సలహాలకి ఎక్కువ ప్రాధాన్యాన్ని ఇస్తూ కనిపిస్తారు. తండ్రికి సంబంధించినటువంటి ఆరోగ్యం మధ్యమంగా ఉండేటటువంటి కారణంగా ఔషధ సేవని సరైనటువంటి కాలంలో ఇచ్చి ఏ విధమైన ఇబ్బంది లేకుండా చేస్తారు. దూరభార ప్రయాణాలను చేయడానికి ఇష్టాన్ని అంతగా చూపించరు. వాతావరణ అననుకూల స్థితి కారణంగా దేవాలయాలకు కూడా వెళ్ళడాన్ని తాత్కాలికంగా మానుకునే అవకాశం ఉండొచ్చు. ఆదివారం సందర్భంగా తులారాశి వారు మహాగణాధిపతిని పూజించి ఉండ్రాళ్ళని నైవేద్యంగా సమర్పించినట్లయితే సకల విఘ్నాలు తొలగిపోతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నివృత్తి ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వ్యాపారం కొద్దిగా పెరిగే అవకాశం ఉండొచ్చు. వృత్తిపరమైన ఆదాయం మాత్రం విశేషంగా పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగపరమైనటువంటి ఆదాయంలో ఎక్కువ తక్కువలు కలుగుతూ కొద్ది మానసికంగా నిరుత్సాహభావం కలిగే అవకాశం ఉండొచ్చు. ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి పన్నులన్నింటినీ తప్పక సకాలంలో చెల్లించి వేయడం అవసరం. లేని పక్షంలో జరిమానాలని స్వయంగా కట్టుకోవలసి రావచ్చు. ప్రయాణాలు చేసేటటువంటి సందర్భంలో ప్రయాణాలకు సంబంధించినటువంటి సర్వ భద్రతా సౌకర్యాలని పాటించడం చాలా అవసరం. వస్తు నష్టం, వస్తు చౌర్యం లేకుండా చాలా జాగ్రత్తగా అన్ని దస్తావేజుల్ని ఇతరమైనటువంటి వాటిని స్వయంగా పరిశీలించుకుని భద్రపరచుకోవడం ముఖ్యం. ఆదివారం సందర్భంగా వృశ్చిక రాశి వారు పద్మావతీ దేవిని పూజించి ద్రాక్ష పండ్లను నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆకస్మిక ధనప్రాప్తికి అవకాశం ఉంటుంది. వ్యాపారంలో వాయువ్యదిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. శారీరకంగా అనారోగ్యం లేకుండా ఉంటారు. ప్రతీకార బుద్ధిని తీర్చుకోవాలనే అనవసరమైన ఆలోచన బాగా కలిగి ఉంటారు. అది ఏమాత్రమూ సరి కాదు. పై ఉద్యోగులతో కూడా ఏదైనా విషయం వచ్చినట్టయితే విస్పష్టంగా మాట్లాడుతూ వారికి వ్యతిరేకమైనటువంటి అభిప్రాయం కలిగేలా ప్రవర్తిస్తూ ఉంటారు. దూరభార ప్రయాణాలు చేయడాన్ని చాలా ఇష్టంగా భావిస్తూ ఉంటారు. సకాల నిద్ర భోజనాలు కూడా లేకుండా ఉండే పరిస్థితి ఉండొచ్చు. ఒక్కసారి విదేశాల నుండి స్వదేశానికో, స్వదేశం నుండి విదేశాలకు పోయి తల్లిదండ్రుల్ని చూడాలనేటటువంటి ఆలోచన మిక్కుటంగా కలిగి ఉంటారు. ఆదివారం సందర్భంగా ధనురాశి వారు లక్ష్మీదేవిని పూజించి అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించినట్లయితే రావాల్సిన బకాయిలన్నీ కూడా సకాలంలో అశ్రమంగా వచ్చే అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వ్యాపారం మధ్యమైనటువంటి లాభాలతో ఉంటుంది. వినియోగదారులు అంత స్పష్టమైన ఆనందాన్ని ఈ చేసేటటువంటి వ్యాపారస్తుల ద్వారా ఉండకపోవచ్చును. ఆర్థికమైనటువంటి లోటు కొనసాగుతూ ఉంటుంది. అయినా లోటు ఉందనే విషయం తెలియకుండా ఉండే విధంగా వీరి ప్రవర్తన ఉంటూ ఉండవచ్చు. ఎవరైతే ఆపన్న హస్తాన్ని అందించి వ్యాపారాన్ని మరింతగా విస్తృతపరుస్తున్నారో వారి పట్ల కృతజ్ఞతాభావాన్ని ప్రకటిస్తూ ఉంటారు. దైవానికి సంబంధించినటువంటి పూజలు, పురస్కారాలు, విరాళాలు అన్నిటినీ కూడా ఇస్తూ ఉంటారు. ఓ పక్క వ్యాపారంలో లాభాలు లేవనే విశేషాన్ని ప్రచారం కూడా చేస్తూ ఉంటారు. ఆదివారం సందర్భంగా మకర రాశి వారు దుర్గాదేవిని పూజించి పానకం, వడపప్పును నైవేద్యంగా సమర్పించినట్లయితే ధైర్య సాహసాలు సొంతమై అనుకూలమైనటువంటి ఫలితాలు సకల రంగాల్లోనూ లభించే అవకాశం ఉంటుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 2. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కుటుంబం ఆనందడోలికల్లో మునిగి తేలుతూ ఉంటుంది. నూతనమైనటువంటి ఆస్తిపాస్తుల్ని సంపాదించుకోవాలనే ఆ తీరు ఆలోచనతో
ఎక్కడెక్కడ ఉన్నవి పరిశీలించుకుంటూ ఉండే అవకాశం ఉంటుంది. వ్యాపార పరంగా మంచి పేరుని సంపాదించుకోగలుగుతారు. నూతన సంస్థని స్థాపించాలనేటువంటి ఆలోచనతో ఉంటారు. సంతానం ఇంకా విద్యార్థి దశలో ఉన్నట్టయితే అనుకూలమైనటువంటి ఫలితాలని పొందగలుగుతారు. వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నాన్ని చేస్తూ ఉంటారు. ఏమాత్రపు అనుకూలత గోచరించినా శుభకార్యం జరిగే అవకాశం మెండుగా గోచరిస్తూ ఉంది. ఆదివారం సందర్భంగా కుంభరాశి వారు శంకరుణ్ణి పూజించి శంకరునికి ప్రీతికరమైనటువంటి ఆ నాలికేర జలాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే కుటుంబంలో ఐకమత్య భావన పెరుగుతుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వృత్తిపరమైన ఆదాయం బాగా ఉంటుంది. వ్యాపారపరమైనటువంటి ఆదాయం మరింతగా ఉండే అవకాశం ఉంది. అయితే ఉద్యోగపరమైనటువంటి ఆదాయం మాత్రం అటు ఇటుగా ఉండే అవకాశం గోచరిస్తోంది. అతి ముఖ్యమైనటువంటి పత్రాలని చాలా జాగ్రత్తగా రక్షించుకుంటూ ఉంటారు. తమకు వ్యతిరేకంగా ఉండేటటువంటి ఒక అభియోగం ఏ విధమైనటువంటి తీర్పు వ్యతిరేకతని కలిగిస్తుందో అనే భయంతో తగినటువంటి పత్ర సమర్పణ కోసమని విశేషంగా ధనాన్ని ఖర్చు చేస్తూ ఉంటారు. ఆరోగ్యం కుటుంబంలో అందరికీ కూడా తప్పక అనుకూలంగా ఉండేటువంటి కారణంగా మానసికంగా ఉత్సాహంగా ఉండగలుగుతారు. ఆదివారం సందర్భంగా మీనరాశి వారు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని పూజించి గోధుమ రవ్వ కేసరిని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక నూతన భూ ప్రాప్తికి అవకాశం ఉంటుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 6. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు ఆదివారం అయినటువంటి సందర్భంగా శ్రీ వెంకటేశ్వరుని సూర్యభగవానుని సంపూర్ణ అనుగ్రహం సర్వరాశుల వారికి కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. 2026 ఆంగ్ల నూతన సంవత్సరంలో వృశ్చిక రాశి వాళ్ళకి అదృష్టము ఐశ్వర్యము కలిసి రావాలంటే, గ్రహాలు యోగించాలంటే ఎలాంటి సులభమైన శక్తివంతమైన పరిహారాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. ప్రధానంగా వృశ్చిక రాశి వాళ్ళకి 2026 ఆంగ్ల నూతన సంవత్సరంలో కేవలం 5 నెలలు మాత్రమే గురుబలం ఉంది. జూన్ 2వ తేదీ నుంచి అక్టోబర్ 31 వరకు గురుబలం ఉంది. జూన్ 2 ముందు గురుబలం లేదు. నవంబర్ డిసెంబర్ నెలల్లో గురుబలం లేదు. కాబట్టి ఆ సమయాల్లో వచ్చే గురువారం పూట వృశ్చిక రాశి వాళ్ళు ఆవు పాలతో శివాభిషేకం చేసుకోవటం ద్వారా గురుబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే ఈ సమయంలో వచ్చే గురువారాలు దత్తాత్రేయ ఆలయానికి వెళ్ళి దత్తాత్రేయుడికి శనగలు దారంతో దండలాగా కట్టి శనగల దండ అలంకరించడం ద్వారా కూడా గురుబలాన్ని పెంపొందింపజేసుకొని ఆర్థిక పరంగా మంచి ప్రయోజనాలు పొందవచ్చు. వృత్తిపరంగా అత్యున్నత స్థాయికి చేరవచ్చు. అలాగే వృశ్చిక రాశి వాళ్ళకి 2026 ఆంగ్ల నూతన సంవత్సరం మొత్తం శని పంచమంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. 5వ స్థానంలో శని సంచారం వల్ల వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి సంతానానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కలిగే సూచనలు ఉన్నాయి. అంటే వృశ్చిక రాశి వాళ్ళ సంతానం విద్యాపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, వివాహపరంగా కానీ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు వాళ్ళ సంతానానికి సంబంధించిన వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో వచ్చే సమస్యలు అధిగమించాలంటే శనివారం పూట గోమాతకు నువ్వులు బెల్లం కలిపి ఆహారంగా తినిపించాలి. ఇలా కనీసం 5 శనివారాలు చేస్తే వృశ్చిక రాశి వాళ్ళు వాళ్ళ సంతానానికి సంబంధించిన సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే శనివారం పూట నవగ్రహాల్లో శనీశ్వరుడికి తైలాభిషేకం చేసుకోవటం, నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేయటం ద్వారా కూడా పంచమంలో శనిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు. అయితే వృశ్చిక రాశి వాళ్ళకి 2026 మొత్తం సంవత్సరం చివరి వరకు డిసెంబర్ 5వ తేదీ వరకు అర్ధాష్టమ రాహుదోషం కూడా ఉంది. వృశ్చిక రాశి వాళ్ళు ఎవరైనా సరే అర్ధాష్టమ రాహుదోషం వల్ల విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేసినట్లయితే విదేశీయాన ప్రయత్నాలు ఆలస్యమవుతూ ఉంటాయి. అలాగే వృశ్చిక రాశి వాళ్ళకి ఆరోగ్యపరంగా అప్పుడప్పుడు ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి విదేశీయాన ప్రయత్నాలు విజయవంతం చేసుకోవటానికి, ఆరోగ్యపరమైన సమస్యలు అధిగమించడానికి, అర్ధాష్టమ రాహుదోషం నుంచి బయటపడటానికి ఆదివారం పూట పుట్టల పూజ విశేషంగా సహకరిస్తుంది. వృశ్చిక రాశి వాళ్ళు ఆదివారం దగ్గరలో ఉన్న పుట్ట దగ్గరకు
వెళ్ళి పుట్ట మీద పసుపు కుంకుమ చల్లి పుట్టలో పాలు పోసి పుట్ట చుట్టూ 4 ప్రదక్షిణలు చేయాలి. పుట్ట దగ్గర చలిమిడి లేదా చిమ్మిలి నైవేద్యంగా సమర్పించాలి. ఇలా కనీసం 4 ఆదివారాలు చేస్తే అర్ధాష్టమ రాహుదోషం వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు. అలాగే వృశ్చిక రాశి వాళ్ళు దుమ్ దుర్గాయై నమః అనే మంత్రాన్ని ప్రతిరోజు 21 సార్లు పఠించుకోవటం ద్వారా కూడా 2026 మొత్తం అర్ధాష్టమ రాహుదోషం వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ అధిగమించవచ్చు. అయితే వృశ్చిక రాశి వాళ్ళకి దశమంలో కేతువు విశేషంగా యోగిస్తున్నాడు. 10వ ఇంట్లో కేతువు సంచారం వల్ల వృత్తిపరంగా ఒక్కసారిగా ఉన్నత స్థాయికి చేరటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఊహించని విధంగా లాభం పొందే సూచనలు కూడా ఉన్నాయి. కాబట్టి దశమంలో కేతువు విశేషంగా యోగించటం వల్ల కేతువుకు సంబంధించి ఎలాంటి పరిహారాలు పాటించాల్సిన అవసరం లేదు. ప్రధానంగా సంవత్సరం మొత్తం శని యోగించట్లేదు కాబట్టి శనికి సంబంధించిన పరిహారాలు, అర్ధాష్టమ రాహుదోషం ఉంది కాబట్టి రాహువుకు సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి. కేవలం 5 నెలలు గురువు యోగిస్తున్నాడు కాబట్టి మిగిలిన సమయాల్లో గురువుకు సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి. ఇలా చేసుకుంటే 2026 ఆంగ్ల నూతన సంవత్సరం మొత్తం వృశ్చిక రాశి వాళ్ళు అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. గ్రహాల బలాన్ని పెంపొందింపజేసుకొని వ్యతిరేక ఫలితాలు అధిగమించి శుభము లాభము పొందవచ్చు. అలాగే 2026 ఆంగ్ల నూతన సంవత్సరంలో ధనుస్సు రాశిలో జన్మించిన వాళ్ళు అదృష్టం ఐశ్వర్యం తొందరగా లభించాలంటే, శుభము లాభము తొందరగా చేకూరాలంటే ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో రేపటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.